ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియులారా, ఒకసారి ఈ చిత్రములోని ఇంటిని చూడండి. ఈ తెల్లని భవనం మనుషుల కొరకు కాదు, కుక్కల కోసం. రాబీ టిమ్మర్స్ అనే వ్యక్తి థాయిలాండ్లో ఈ ఇంటిని నిర్మించాడు. తెల్లటి రంగులో ఎయిర్ కండిషన్డ్ స్మార్ట్ లైటింగ్ మరియు సీసీ కెమెరాలతో ఈ ఇంటిని కుక్కల కోసం నిర్మించాడు. అతడు అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేవాడే. కానీ అతని భార్య అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. మనకున్న ధనమును ఇలాగు వ్యర్థంగా ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. జంతు ప్రేమికులు చెప్పేది ఏంటంటే, మనిషికి వరుసగా వారం రోజులు భోజనం పెట్టినా మరుసటి రోజు భోజనం పెట్టకపోతే అతడు తిడతాడు. అదే కుక్క అయితే వరుసగా వారం రోజులు భోజనం పెట్టి 8వ రోజు భోజనం పెట్టకపోయినా, లేదా వరుసగా 4 రోజులు భోజనం పెట్టకపోయినా అది తన ప్రేమను చూపిస్తూ తోకూపుతూ మన చుట్టూ తిరుగుతుంది. దానికి అహంకారం ఉండదు, స్వార్థం ఉండదు. గనుక కుక్కల కొరకు ఖర్చు పెట్టడమే సబబు అని జంతు ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? మానవుల కోసం వచ్చారు. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో సృజించబడ్డాడు. అంతేకాదు, మానవుడు దేవుని పెట్టిన ఆత్మను కలిగి ఉన్నాడు. ఆత్మకు చావు లేదు. మనిషి చనిపోయినా అతని ఆత్మ నిత్యత్వంలో నరకంలో గాని పరలోకంలో గాని ఉండాల్సి ఉంటుంది. గనుక దేవుని యొక్క ప్రయాస, దేవుని రాక, దేవుని మరణము కేవలము మానవుల రక్షణ కొరకే. అటువంటి మానవులకు సహాయం చేయకుండా ఇలాగూ కుక్కలకు లేక ఇతర పెంపుడు జంతువులకు కొంతమంది ప్రాధాన్యతనివ్వటం నేడు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటూ ఉండగా మీరు ఒక ప్రశ్న నన్ను అడగవచ్చు. అయితే దేవుని బిడ్డలమైన మనం మనుషులకు తప్ప మరి దేనికి డబ్బులు ఖర్చు పెట్టకూడదా? ఈ లోకములోని జంతువులను మనము దయగా చూడకూడదా అని. ఈ లోకములోని జంతువులను మనము దయగానే చూడాలి. ముఖ్యంగా మన పశువులను దయతో చూడాలని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 12:10 చెప్పాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అని. గనుక మనకున్న పశువులను దయతో చూస్తూ వాటి అవసరాలు తీర్చటం అనేది వాక్యానుసారమే. అయితే నేను ఈ సందేశంలో చెప్పేది ఏంటంటే, మనకున్న అధికమైన ధనాన్ని పెంపుడు జంతువులకు ఖర్చు పెట్టటం వాక్యానుసారం కాదు అని నేను చెప్తున్నాను. ఈ మాటలు ఒకవేళ పెంపుడు జంతువులు కలిగిన వారిని బాధ పెట్టవచ్చు. అయితే నేనంటాను, ఆ పెంపుడు జంతువుల వల్ల మనము దేవుని సన్నిధికి ఆటంకపరచబడకూడదు. మన భక్తి, మన ప్రార్థనా జీవితానికి అవి ఆటంకం కాకూడదు. అవసరం కొరకు ఇంటి కాపలా కోసం ఏదైనా ఒక కుక్కను పెంచుకోవటం తప్పు కాదు. గాని మన ఇంటిని ఒక కుక్కల ఇంటిగా మార్చటం మాత్రం దేవుని వాక్యానికి వ్యతిరేకము అని చెప్తున్నాను. ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా వీక్షకులకు తెలియచేయాలనుకుంటున్నాను. కుక్కలు మన ఇళ్లలో ఎక్కువగా తిరుగుతూ ఉంటే మనకు వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా యానిమల్ స్పిరిట్స్ మన ఆత్మపై ప్రభావం చూపుతాయి. గనుక దేవునిలో పరిపూర్ణంగా ఉండాలి అనుకునేవారు, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి అని అనుకునేవారు పెంపుడు జంతువుల పట్ల అధికమైన ధనమును, సమయమును కేటాయించకుండా ఉండటమే మంచిది. ఒకవేళ మనకు అధికమైన ధనము కలిగి ఉన్నప్పుడు దేవుని పోలికగా పుట్టిన మానవుల రక్షణ కొరకై మనం ఖర్చు పెట్టాలి. వారు మన పట్ల విశ్వాసాన్ని చూపినా చూపకపోయినా మనము వారికి ఖర్చు పెట్టిన ఖర్చులో కొంత కూడా తిరిగి వారు మనకి చెల్లించకపోయినా దేవుడు మనకు చెల్లిస్తాడు. గనుక దేవుని పోలికగా పుట్టిన మనుష్యులకే మన యొక్క మిగులు ధనాన్ని ఖర్చు పెడితే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. ఏదేమైనప్పటికీ మన ధనమును ఖర్చు పెట్టుటలో జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడే మనము భక్తి జీవితంలో ఎదగగలం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కొంతమంది తమ యొక్క ధనమును, సమయమును వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతూ తమ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా మేము దేనికి ఎలాగూ ఖర్చు పెట్టాలో తెలుసుకునే జ్ఞానము మందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.